Hi, hello, andariki namaskaram. Welcome to another beautiful, healthy and tasty episode of Diet Menu. సో ఇవాళ డయట్ మెన్యూలో ఒకసారి కొత్త డయట్ రెసిపీ నేర్పిస్తానని జానకి గారు మనకు ప్రామిస్ చేశారు కదా. మరి ఆ ప్రామిస్ నిలబెట్టుకోవడానికి మనం ఎవరిని ఇన్వైట్ చేద్దాం? ప్రామిస్ చేసిన వాళ్ళనే కదా. సో లెట్ మీ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హాయ్ జానో. హాయ్ వింధ్య. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా కలర్ఫుల్ గా ఉన్నారు. బాగుంది డ్రెస్, నాకు నచ్చింది. మిక్స్ మ్యాచ్. వెళ్ళేటప్పుడు మళ్ళీ నాకు మొన్నట్లాగా అలాగే అలాగే. ఓకే, సో ఈ డీల్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. సో ఇస్ ఖుషీ మే జానకి గారు ఇవాళ మీరు మాకు నేర్పిస్తున్న డైట్ రెసిపీ ఏంటి? మనము ఈ వీక్ అంతా కూడా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో ఎటువంటి ఆహారం తీసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. ఒక్కొక్క రెసిపీ చెప్తాం. అయితే ఈరోజు స్పెషల్ గా 2 రెసిపీస్ చేద్దాము. చాలా సింపుల్ చిన్న రెసిపీస్. ఇదేంటంటే వీనింగ్ ఫుడ్స్. వీనింగ్ ఫుడ్స్ అంటే పిల్లలు పాలు తాగుతూ ఉంటారు కదా. పుట్టిన పిల్లలు పాలు తాగేసిన తర్వాత 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని ఉంటుంది. అంటే 6 months వరకు వాటర్ కూడా అవసరం ఉండదు బేబీస్ కి. మదర్స్ మిల్క్ ఒకటే సరిపోతుంది. ఎడార్లో ఉన్నా కూడా వాటర్ అవసరం ఉండదు అనమాట, ఎంత ఎండలు కాస్తున్నా కూడా. సో దాన్ని ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు అనమాట. 6 months తర్వాత ఏంటంటే బేబీకి మదర్స్ మిల్క్ సరిపోదు, ఎందుకంటే గ్రోయింగ్ బేబీ కాబట్టి ఇంకా ఎక్కువ ఫీడ్ అవసరం అవుతా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతూ ఉంటుంది. బయట మిల్క్, టాప్ మిల్క్ అంటాం అనమాట. అంటే మనకి దాన్ని డైల్యూట్ చేసి ఒకేసారి ఇవ్వకుండా కొంచెం 50 వాటర్ 50 మిల్క్ డైల్యూట్ చేసి ఫస్ట్ టైం ఒక న్యూ ఫుడ్ అదర్ దెన్ మదర్ మిల్క్ అవుతుంది కాబట్టి సో ఫస్ట్ టైం అలా ఇవ్వాలన్నమాట, మిల్క్ ఇవ్వాలి. ఆ తర్వాత నెమ్మదిగా సాలిడ్కి షిఫ్ట్ అవ్వాలి. సాలిడ్కి షిఫ్ట్ అవ్వటానికి ఏంటంటే సాఫ్ట్గా తయారు చేసి, ప్యూరీ లాగా తయారు చేసి వెజిటబుల్స్ ఫస్ట్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అట్లాంటివి స్టార్ట్ చేసి ఇవ్వచ్చు. మామూలుగా మనకి ఏంటంటే 8th monthలోనో 6th monthలోనో అన్నప్రసన్నం చేసి కొంచెం అన్నం ముట్టిస్తూ ఉంటారు అనమాట. రైస్ అనేది చాలా చాలా సేఫెస్ట్ ఫుడ్ అన్నమాట ఎవరికైనా కూడా. సో రైస్ని మెత్తగా ఉడికించేసి దానికి జస్ట్ ఒక డ్రాప్ ఆఫ్ మిల్క్ కానీ లేకుంటే కొంచెం అంత కొంచెం తీయగా ఉండటానికి కొంచెం అంత షుగర్ యాడ్ చేసి ప్యూరీ లాగా చేసిస్తే కనుక బాగుంటుంది పిల్లలకంటే. వాళ్ళకి ఎటువంటి ఎలర్జీస్ రాకుండా ఉంటాయి అన్నమాట. సో అందుకోసం అనేసి మనము ఈరోజు క్యారెట్ ప్యూరీ తర్వాత ఆలుగడ్డ ప్యూరీ ఈ 2 కూడా తయారు చేసి చూపించుదాం. ఫెంటాస్టిక్. ఓ మై గాడ్. అంటే ఈ వీక్ అంతా కూడా మనం డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో ఉన్నవన్నీ కూడా ఫుడ్స్ అన్ని నేర్చుకోబోతున్నాం. రైట్. ఓకే, సో మరి కావాల్సింది దీనికి క్యారెట్ ప్యూరీ అండ్ అలానే ఆలు ప్యూరీకి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేయండి. క్యారెట్ ప్యూరీ, ఆలు ప్యూరీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యారెట్, నెయ్యి, పంచదార, ఉప్పు, ఉడికించిన బంగాళదుంప, పాలు. క్యారెట్ ప్యూరీ, ఆలు ప్యూరీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో ఫస్ట్ మనం క్యారెట్ ప్యూరీకి రెడీ చేసుకుందాము. ఉడికించుకున్న క్యారెట్, బాయిల్ చేసుకున్న క్యారెట్. ఓకే ఓకే. సో జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్, అంతే. ఇలా అంతేనా? మరీ చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి టేస్ట్ లో మనం జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఎక్కువ ఉప్పు కారాలు కాకుండా ఒరిజినల్ టేస్ట్ ని ఎన్హాన్స్ చేసేట అందుకే కొంచెం మనం కొంచెం షుగర్. ఓకే. దెన్ ఇది కొంచెం వాటర్ యాడ్ చేసి ప్యూరీ చేద్దాం. ఓకే, ఇందులో కొంచెం వాటర్. సూపర్. ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసేయండి బాగా. ఓకే, ఇప్పుడు మనం బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. ఆల్ రైట్. ఆల్ రైట్. సో క్యారెట్ ప్యూరీ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనము పొటాటో కూడా చేసుకుందాం. ఓకే, సో క్యారెట్ ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. క్యారెట్ ప్యూరీ ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకొంచెం మనము బ్లెండ్ చేసి పెట్టుకున్నాము, కొంచెం కుక్ చేయాలన్నమాట. అంటే నాకు బేసికలీ అది ఏదైనా లిక్విడ్ ఫామ్ లో కనిపిస్తే అది ప్యూరీ జానకి గారు, అందుకని నేను క్యారెట్ ప్యూరీ రెడీ అని చెప్పి రెడీ అయిపోయింది నా ప్రకారం. సో ఇది కొంచెం వాష్ చేసేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ పొటాటో. ఓకే, లెట్స్ డూ ఇట్. ఓకే, సో క్యారెట్ ప్యూరీకి మనం రెడీ చేసుకుందాం. నెక్స్ట్ ఆలు ప్యూరీ. ఓకే, ఉడికించుకున్న బాయిల్ చేసిన పొటాటో. ఓకే,
కొంచెం అంతా షుగర్ యాడ్ చేస్తున్నాను అంతే. ఓకే ఓకే, వాటర్ యాడ్ చేయండి. ఇందులో కూడా వాటర్ యాడ్ చేస్తున్నాం. సూపర్. ఓకే, సో బ్లెండింగ్ జార్ లోకి మనం చక్కగా ఉడికించుకున్న ఆలు, కొంచెం షుగర్ అండ్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేసేసుకుందాం. ఓకే జానకి గారు, సూపర్. సో పొటాటో ప్యూరీ కూడా రెడీ అయిపోయింది కదా. దీన్ని కూడా మనం ఒక బౌల్ లోకి తీసేసుకుందామా? ఎస్. ఆల్రైట్. అండ్ యాక్చువల్గా చూస్తే ఒక సెర్లాక్ మిక్స్ చేసినట్టుగా ఉంది కదా. కరెక్ట్. సో జానకి గారు, ఆఫ్టర్ 6 months ఇది మనం పిల్లలకి ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. సో నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్దాం. యా షూర్. ఓకే, సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, అండ్ పాన్స్ కూడా ఉన్నాయి కాబట్టి రెడీగా నేను పాన్ కూడా పెట్టేసాను. సో మనము ఫస్ట్ క్యారెట్ ప్యూరీ యాడ్ చేస్తుంది. మనం బ్లెండ్ చేసుకున్న క్యారెట్ ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఓకే, చేసిన తర్వాత కొంచెం అంతా ఘీ యాడ్ చేస్తాను. ఓకే, వావ్. అన్నంలో ఘీ వేసి కొంచెం ఉప్పు వేసి అలా మెత్తగా మిక్స్ చేసి పెడతారు కదా, అలా ఇప్పుడు మనం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. ఇదిగోండి ఒక డ్రాప్. షూర్, సూపర్. ఓకే, అదిరిపోయింది. నెక్స్ట్ కొంచెం అంత వాటర్ యాడ్ చేయండి దాంట్లో కొద్దిగా. రైట్, చాలు. నెక్స్ట్ ఇంకొక స్టవ్ వెలిగించండి, ప్యాన్ పెట్టండి. సో నెక్స్ట్ పొటాటో. సూపర్. ఇందులో కూడా ఘీ వేసుకుంటున్నాం ఇప్పుడు మనం. ఇందులో కొంచెం ఒక డ్రాప్ ఘీ యాడ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వాటర్ కాకుండా ఇందులో మిల్క్ యాడ్ చేస్తున్నాను. పొటాటో ప్యూరీ మాత్రం కొంచెం చేంజ్ అయింది అనమాట. ఇందులో మిల్క్ యాడ్ చేస్తున్నాం. మిల్క్ యాడ్ చేస్తాను. సూపర్. సో ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను ఒక లాడిల్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను తీసుకుంటున్నాను ఇంకో లాడిల్, కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు మేమిద్దరం కలిపి, నేను పొటాటో ప్యూరీ చేస్తున్నాను, మీరేమో క్యారెట్ ప్యూరీ చేస్తున్నారు. కరెక్ట్. మధ్యాహ్నం టాబ్లెట్స్ పడలేదు జానకి గారు. ఓకే, సో ఇది బాగా దగ్గర పడుతుందా, థిక్ అవుతుందా ఏంటి? యాక్చువల్గా ఎందుకు మనము ఆల్రెడీ బాయిల్ చేసి ప్యూరీ చేసుకున్న దాన్ని ఎందుకు మళ్ళీ బాయిల్ చేస్తున్నామంటే కంటామినేషన్ అనేది లేకుండా ఉండాలి. ఫస్ట్ చిన్న పిల్లలకి పెట్టేటప్పుడు మనము ఇది బాయిల్ చేసిన తర్వాత అది ఒలిచినప్పుడు దానిపైన తొక్కంతా తీస్తున్నప్పుడు తర్వాత మళ్ళీ బ్లెండ్ చేస్తున్నప్పుడు అంతా కొంచెం కంటామినేట్ అవుతుంది అనమాట వేరే వాటర్తో. ఏ వాటర్ కూడా బయట వాటర్ యూజ్ చేయకుండా బాయిల్డ్ అండ్ కూల్ వాటర్ అనేది మనం యూజ్ చేయాలన్నమాట. సో అవి మనము అవన్నీ కంటామినేషన్ అంతా క్లియర్ అవ్వటానికి మళ్ళీ ఒకసారి ఒక బాయిల్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం అది బేబీకి ఫీడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫెంటాస్టిక్. ఎస్. సో క్యారెట్ ప్యూరీ అండ్ పొటాటో ప్యూరీ రెండు కూడా రెడీ అయిపోయాయి. అండ్ అబ్జర్వేషన్ లో కూడా ఉంచాలి అని చెప్పారు. దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. ఈచ్ టైం ఒక కొత్త ఫుడ్ ఇచ్చినప్పుడు తర్వాత ఏదన్నా వచ్చింది అనుకోండి, ఉదాహరణకి ఏదన్నా ర్యాష్ వచ్చింది లేకుంటే లూజ్ మోషన్స్ అవుతుంది అట్లా అయింది అనుకోండి, స్టాప్ చేసేయాలి. వెంటనే ఫుడ్ స్టాప్ చేసి మళ్ళీ ఒక 3 days అయిన తర్వాత మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయాలి. తర్వాత మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయాలి. అలాగా అన్ని ఫుడ్స్ మనం అలవాటు చేయాలన్నమాట. అలా చేస్తేనే వాళ్ళు, లేకపోతే అది పడదు అని చెప్పేసి లైఫ్ లాంగ్ పడకుండా చేసేస్తారు, ఫుడ్స్ ని తినకుండా ఉంటారు అనమాట. ఇప్పుడు నేను జానకి గారు టేస్ట్ చేసేస్తాం, తప్పదు. బట్ అంతకన్నా ముందు ఈ ప్యూరీస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చేసేయండి. క్యారెట్ ప్యూరీ, ఆలు ప్యూరీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన క్యారెట్, నెయ్యి, పంచదార, ఉప్పు, ఉడికించిన బంగాళదుంప, పాలు. క్యారెట్ ప్యూరీ, పొటాటో ప్యూరీ తయారీ విధానం: ముందుగా ఒక బ్లెండర్ జార్ తీసుకుని అందులో ఉడికించిన క్యారెట్, పంచదార వేసి కొంచెం నీళ్లు పోసి బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లెండర్ జార్ లో ఉడికించిన బంగాళదుంప, పంచదార వేసి కొంచెం నీళ్లు పోసి బ్లెండ్ చేసుకుని దీన్ని కూడా ఇంకొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని క్యారెట్ ప్యూరీ, కొద్దిగా నెయ్యి, కొంచెం నీళ్లు పోసి ఉడికించుకోవాలి. మరొక స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆలు ప్యూరీ, నెయ్యి, పాలు వేసి ఉడికించుకోవాలి. వీటిని సర్వ్ చేసుకున్నట్లయితే క్యారెట్ ప్యూరీ అండ్ ఆలు ప్యూరీ రెడీ. సో క్యారెట్ ప్యూరీ, పొటాటో ప్యూరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా.
కదండి, ఇప్పుడు జానకి గారు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీ అందరికి చెప్పేస్తాం. సో ఇది నాకు తెలిసి జానకి గారు ఈ చిన్న పిల్లలకి మాత్రమే కాదు, ముసలి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, ఒక జావా లాగా ఇవ్వచ్చు కదా, విచ్ ఇస్ రియల్లీ ఇంట్రెస్టింగ్. ఓకే, సో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పేస్తాం మీకు ఎలా ఉందో. బా, బేబీ ఫుడ్ ఆ టేస్టే వేరు నిజంగా, ఎంత బాగుంటుందో. ఓకే, సో క్యారెట్ ప్యూరీ చాలా బాగుంది. ఇప్పుడు ఆలు ప్యూరీ. ఎంత బాగుందో నిజంగా, సూపర్. చాలా కాలమైంది బేబీ ఫుడ్స్ టేస్ట్ చేసి కదా, మీరు అలానే ఉన్నారు. నేను ఇంకా అప్పుడప్పుడు సెర్లాక్ తింటుంటా కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. సో పర్ఫెక్ట్, ఇంతకన్నా నేను ఏం చెప్పలేను, నాకైతే చాలా చాలా నచ్చేసింది. సో ఎస్పెషలీ చిన్నపిల్లలకి నచ్చాల్సింది నాకు జానకి గారికి కాదు. 6 months దాటిన బేబీస్ కి ఇది ఫీడ్ చేయడానికి చాలా బాగుంటుంది కాబట్టి బేబీస్ ఉన్న మదర్స్ అందరూ కూడా దీన్ని ట్రై చేయండి ఇంట్లో. అండ్ మీ పిల్లలకి మంచి పోషక విలువలతో ఉన్నటువంటి ఆ ఫుడ్ ని పెట్టండి, చాలా హెల్దీగా తయారవుతారు వాళ్ళు. ఆల్ రైట్, సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి మన డైట్ మెన్యూ. మనం థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి? జానకి గారికి చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ డైట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ దిస్ ఇస్ వింధ్య అండ్ జాను సేయింగ్ టాటా, బై బై.